హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వంటలు వినోదాలు. టుడే చేయబోయే వెరైటీస్ తలకాయ కూర, చపాతి, బోటీ కర్రీ, వైట్ రైస్. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇవి చాలా పురాతన కాలం నాటి కుండలు. వీటిలో మేము ధాన్యం, రాగులు, సజ్జలు, జొన్నలు నిల్వ ఉంచుకునే వాళ్ళం. మా తాతల కాలం నాటి కుండలు మేము చాలా ఇష్టంగా ఉంచుకున్నాం ఈ కుండలను. వంకాయ గిఫ్ట్ ఇస్తున్నారు. అదే వెరైటీ. నాకేం ఇవ్వలేదు అసలు. ఇంత చేస్తే మాకు థ్యాంక్ యూ. ఇంత చేస్తే మాకు ఇక గిఫ్ట్స్ నాకు పెద్ద బొకే ఇచ్చారు చేసినందుకు. ఇంత చేస్తే మాకు ఇచ్చేవి గిఫ్ట్స్. పెద్ద బొకే. పెద్ద తలకాయ 2 కేజీల తలకాయ మాసం ఉంటుంది. పసుపు, 2 స్పూన్లు సాల్ట్, కొంచెం నూనె, మొత్తం బాగా కలుపుకొని ఆవగల్లో పెట్టుకోవాలి. కొన్ని నీళ్లు పోసుకోవాలి. ఒక మూత పెట్టుకొని పొయ్యి మీద పెట్టుకొని ఆవగల్లు పెట్టుకోవాలి. 4-5 విజిల్లు రావాలి. 5 విజిల్లు వచ్చాక దింపుకొని మళ్ళీ కూర పెట్టుకోవాలి. తలకాయ కూర ఉడికింది, బాయిల్ అయిపోయింది. ఇంకా 4-5 విజిల్స్ వచ్చినాయి, బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇన్ని పెట్టి పొయ్యి మీద వేసుకోవాలి. చెక్క, 2 లవంగాలు, చెక్క లవంగా, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొంచెం మెత్తబడింది చాలు. పచ్చిమిరకాయ ముక్కలు, టమాటా ముక్కలు, కొంచెం మగ్గనిద్దాం. మగ్గిందో లేదు, మగ్గిపోయింది. టమాటా, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లిపాయ పేస్ట్ 2 స్పూన్లు వేసి అల్లం పేస్ట్ కొంచెం వేసి కొబ్బరి పొడి వేస్తాను. చూద్దాం, మగ్గిపోయింది, వేగిపోయింది. అల్లం పేస్టు, టమాటా అన్నీ మెత్తగా మగ్గిపోయింది. ఇప్పుడు ఉడికిన మటన్ తలకాయ ముక్కలు
మొత్తం బాగా కలుపుకోవాలి. కారం, ఇది గుంటూరు కారం, బాగా ఘాటుగా ఉంటుంది. ఫస్ట్ 2 స్పూన్లు వేస్తున్నాను, ఇప్పుడు 1 స్పూన్ వేస్తున్నాను కారం సాల్ట్. ఇంకా మళ్ళీ బాగా కలబెట్టుకోవాలి. ఒక్క నిమిషం మూత పెట్టుకుందాం. ఒకసారి మూత తీసి మళ్ళీ చూద్దాం. మగ్గిపోయింది. బాగా ఉప్పు కారం బాగా పట్టింది. ఇప్పుడు కొన్ని నీళ్లు పోసేద్దాం. నీళ్లు పోసుకుంటున్నాము. చపాతీ చేసుకుంటున్నాము. దాంట్లో బాగా షేర్వా ఎక్కువ కావాలి. షేర్వా ఎక్కువ పోస్తాను. 4 గ్లాసులు పోసాను. ప్లేట్ తీసి ఒకసారి చూద్దాం. ఉడికొచ్చింది. ఇంకొక 2 నిమిషాల నుంచి దింపాను. బాగా లేత తలకాయ, బాగా మెత్తగా ఉడికింది. బాగా టేస్టీగా ఉంటుంది కూర. కారం గుంటూరు కారం, బాగా ఎర్రగా ఉంది. కూర అయితే బాగా టేస్ట్గా వచ్చింది. లేత తలకాయ కదా, బాగుంది. ఇంకొక 2 నిమిషాలు ఆగి కొత్తిమీర వేసి తింటాం. కూర ఉడికిందేమో చూద్దాం. ఉడికిపోయింది కూర. ఇంకా తింపేద్దాం. ఇంకా గరం మసాలా కొద్దిగా దగ్గరకు వచ్చేసింది. ఆ షేర్వా అంత మాత్రం కావాలి చపాతీలకి. ఉడికింది కూర, అయిపోయింది. కొత్తిమీర వేసుకొని తినేస్తాం. చూడండి ఫ్రెండ్స్, మా గుంటూరు స్పెషల్ తలకాయ కూర నచ్చితే లైక్ చేయండి. అయిపోయింది కూర. టేస్ట్ చూసి చెబుతారు. హాయ్, హలో ఫ్రెండ్స్. ఇవాళ మా వదిన తలకాయ కూర చేస్తే అందులో చపాతీలు తయారు చేస్తున్నాము. సుమారు ఒక 3 కేజీలు పిండితో చపాతీలు తయారు చేయబోతున్నాము. ఉదయం కొంచెం నీళ్లు తీసురా, సాల్ట్, కొంచెం నీళ్లు జాగ్రత్తగా ఇలా కలుపుకొని ఇంట్లో ఒకసారి తయారు చేసుకోవాలి. ఇది చేస్తున్నాను, నేను కూడా ట్రై చేస్తున్నా బాగా. మా వదిన వాళ్ళకి ట్రై చేసి నేను కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తాను. అట్లాగే ఒక 3 కిలోల పిండి తీసుకున్నాము. అందులో తగినంత సాల్ట్ వేసుకొని చల్లుకోవాలి. మొత్తం సాల్ట్ వేసేసాను. అట్లాగే ఇలా మొత్తం కలుపుకొని శుభ్రంగా, హడావుడి ఏం లేదు, చిన్నగా కలుపుకొని అలాగే నీళ్లు కూడా కలుపుతున్నాను. ఒకేసారి కాకుండా మెల్లమెల్లగా మనం సరిపోయినంత వాటర్ కలుపుకోవాలి. చపాతీలో రోటీ కలిపేసాను ఫ్రెండ్స్. మెత్తగా సాల్ట్ సరిపోయిందో లేదో, వదినమ్మ కొంచెం సాల్ట్ సరిపోయిందో లేదో వచ్చి చూడు. చూడమంటారా? సాల్ట్ సరిపోయింది వదినమ్మ, చాలా బాగుంది. అరగంట తడి గుడ్డ వేసి బాగా పక్కన పెట్టేసి అరగంట ఆగి చపాతీ లేదు, దీని మీద కొంచెం ఒక అరగంట మూత పెట్టేసి పెడదాము.
మా అక్క ఈ చపాతీ సాగుతుంది, నేను చపాతీ కాలుస్తున్నా. చపాతీ బాగా మెత్తగా వచ్చింది. లైట్ బ్రౌన్ కలర్లో వేయించుకోవాలి. ఇలా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిందాక వేయించుకోవాలి. నా గురువాని ఇచ్చింది బోటీలు 2 ఉన్నాయి. ఆవుగల్లి ఉంచాను. ఆవుగల్లి పెట్టుకొని పసుపు ఉప్పు వేసి కూర వండుతున్నాను. నూనె పల్లి నూనె వేస్తున్నాను. వేడెక్కి చెక్క, లవంగాలు, తరిగి ఉల్లిపాయలు ముక్కలు వేస్తున్నాను. తరిగి పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం వేయాలి. ఈరోజు చపాతీ, బోటి, తలకాయ కూర అన్నీ ఈరోజే వండుకుంటున్నాం. నిన్న పండగ కదా, నిన్న మటన్ వండాము. ఈరోజు బోటి ఉంది, తలకాయ ఉంది, చపాతీ అన్నీ ఈరోజే వండుకుంటున్నాం. అందరం ఉన్నాం ఇంట్లో, చుట్టాలు, పిల్లలు అందరూ. ముక్క మగ్గింది, ఉల్లిపాయ ముక్కలు మగ్గినాయి. అల్లం వెల్లి పేస్ట్ 2 స్పూన్లు వేస్తాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ మగ్గింది. టమాటా ముక్కలు, మగ్గినే అవుతుంది. టమాటా ముక్కలు మగ్గింది. ఉడకబెట్టుకున్నాయి బోటి దీంట్లో వేసేస్తున్నాయి. ఈ కూర కుక్కర్లో వండితేనే బాగుంటుంది. బాగా మెత్తగా ఉడికింది, బాగా టేస్ట్ వస్తుంది. కారం 4 స్పూన్లు వేస్తాను. 5 స్పూన్లు కారం, సాల్ట్, కొబ్బరి పౌడరు మొత్తం కలుపుకొని, ధనియా పౌడరు, కొత్తిమీర కొద్దిగా, బాగా కలుపుకోవాలి. కలుపుకొని కొన్ని నీళ్లు పోసుకోవాలి.
బాగా కలుపుకొని మొత్తం వేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి. 5 విజిల్ వచ్చాక ఆపుకోవాలి. బోటి కూర ఉడుకుని చూద్దాము. ఉడికిపోయింది, బాగా మెత్తగా ఉడికింది, బాగా ఉడికిపోయింది మెత్తగా. బాగా దగ్గరకు వచ్చేసింది. దీనికైతే నీళ్ళు ఎక్కువ షేర్ ఎక్కువ ఉండకూడదు, ఇట్లా దగ్గరకు ఉండాలి బోటి కూర కర్రీ. కొత్తిమీర వేసేసి లాస్ట్ని తింపేసి అయిపోయింది. ఇందాక తలకాయ కూర వండాను, 2 తలకాయలు 2 కేజీలు. ఇప్పుడు 2 బోటీలు. ఇది అయిపోయింది. 2 కూరలు వండేసాము, చపాతీ వండుతాం ఇప్పుడు. నిన్న మటను కర్రీ నిన్న వండుకున్నాము, పలావు. ఈరోజు బోటి, తలకాయ, చపాతీ. అయిపోయింది కూర. నచ్చితే లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము పొటేలు కబాబులు వేసుకుంటున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది పసుపు, సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. దీనినే తెలుగులో ఒట్టి తునకలు అంటారు. బాగా కలుపుకోవాలి. ఎంత కలిపితే అంత టేస్ట్గా ఉంటాయి. డబ్బనానికి ఇలా కొసగుచ్చుకొని ఇలా గుచ్చుకోవాలి. स्टैंड है बीच में, हमको किसी भी हम ले కబాబులు ఎండకి ఎండబెడుతున్నాం. ఒక 5 రోజులన్నా ఎండితే చాలా బాగుంటాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈ ముక్కకి ముక్క గ్యాప్ ఉండాల మధ్యలో. బాగా గ్యాప్ ఉంటే బాగా తొందరగా ఎండుతాయి, బాగుంటాయి నీట్గా. ముక్కలు 5 రోజులకే తొందరగా ఎండుతాయి. ఇట్లా పలసంగా ఎండబెట్టుకోవాలా. वो उससे स्टैंड भी वो थाम घंटे कत घंटे हाँ मैं जरूर
దేనికి అయితే లేదు జానకి పాయింట్ కబాబ్ చేయడం అయిపోయింది, ఎండబెట్టాము. 5 రోజులు బాగా ఎండితే చాలా బాగా ఉంటాయి. రోటి తలకాయ మాంసం బోటి కూడా రెడీ అయింది. టేస్ట్ చేసి మా మధ్య ఎలా ఉందో చెప్తారు. ఏంటో ఇవాళ రోటీ తలకాయ మాంసం చేశారా? ఓకే, టేస్ట్ చేయండి. హలో హాయ్. ఇవాళ మా అదినమ్మ తలకాయ కూరను రోటీ తయారు చేసింది. చూద్దాం ఒకసారి టేస్ట్ ఎలా ఉందో. తలకాయ మాంసం, అట్లాగే బోటి కూర. బోటి కూర చూస్తుంటే ఊరిక గుమగుమలాడుతుంది. తలకాయ మాంసం కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. తిని చూసి చెబుతాం మీకు. ఒక సెకండ్ ఫ్రెండ్స్, చూడండి ఇలా బాగా నానాలి రోటి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది. సూపర్, మామూలుగా లేదు. ఉప్పు కారం మాత్రం మొత్తం నెంబరంగా కుదిరింది. సూపర్గా ఉంది. బోటి కూర ఎలా ఉందో చూసి చెబుతాను, ఒక్క నిమిషం. బోటి కూర కూడా అద్భుతం, చాలా బాగుంది ఫ్రెండ్. ఒకసారి మీరు కూడా మా వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సూపర్ ఉంది. काकी मुझे मारने में देखे नहीं
నఫీసా ఏంది అయితే వేసేసింది అంటే వేసిందా లేదా సోఫియా Boss cards,